రామకృష్ణ గారు, సార్ నాకు ఎలక్షన్లకి కొద్దిగా ముందు ఒకరోజు రాత్రి 10 గంటల టైంలో ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ నా ఇంటి మీద కొంతమంది వచ్చి దాడి చేస్తున్నారని, రాళ్ళు విసురుతున్నారు, కిటికీ అద్దాలు పగిలిపోయినాయి అని ఫోన్ చేశారు ఒక ఆయన. ఫోన్ చేస్తే, అయ్యో మరి పోలీసులకు ఫోన్ చేశారా అని అన్నాను. పోలీసులకు ఫోన్ చేశానండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఫోను, మళ్ళీ చేశాను, ఆఖరిలో చేస్తే ఎందుకు చేస్తారు, ఏం పని లేదా వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి నువ్వే చేయించుకొని ఫోన్లు చేస్తున్నావా అని ఏదో రివర్స్లో మాట్లాడాడు అని చెప్పారు. తర్వాత మరుసటి రోజు స్టేషన్కి వెళ్తే రివర్స్ కేసు ఆయన మీదే పెట్టారు. ఏమని, తన ఇంటి మీద రాళ్ళు వేయించుకొని ఎవరో తనని చంపడానికి ఇంటి మీదకి వచ్చినట్టుగా ఒక అద్భుతమైన కథ అల్లారు అని చెప్పి ఇది చేశారు. కానీ ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టు, ఆ అద్దాలు పగిలిపోయినవి, అవన్నీ బొమ్మలు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. తెలుసా ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీరే చెప్పండి. మీరే అందుకే మీరే చెప్పండి అంటుండు. మీరే మీరే చెప్పండి అంటుండ. మీ మీదే రివర్స్ కేసు పెట్టి, మరుసటి రోజు వెళ్తే మీ మీదే రివర్స్ కేసు పెట్టి, నా ఒక్కడి మీదే కాదు, నా కొడుకు పైన, నా భార్య పైన, నా కూతురు పైన, నా పైన నలుగురి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి, అది వీళ్ళ ఇంటి మీద దాడి చేసి, వాళ్ళు ఎవరో గూండాలు, రౌడీలు అర్ధరాత్రి వచ్చి ఇంటి మీద దాడి చేస్తే, అయ్యా కాపాడినని ఫోన్ చేస్తే పిచ్చ కింద తాగినావా అని అన్నాడంట. మరుసటి రోజు పోయి కేసు పెడితే మొత్తం వీళ్ళ కుటుంబం మీదనే రివర్స్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు. ఎందుకు ఇది నేను చెప్పానంటే, ఇవాళ కోడెల శివప్రసాదరావు గారి మీద నేను అనవసరంగా కేసు పెట్టానండి, నాకేం తెలియదండి, విజయసాయిరెడ్డి పెట్టమన్నాడండి అని ఒక ఆయన వస్తాడు. అయ్యో ఆ మీడియా వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, మా ఎస్ఐ గారో సిఐ గారో చెప్తే నేను కంప్లైంట్ రాశానండి అని ఒక ఆవిడ కానిస్టేబుల్ గారు చెప్తుంది. ఏంటివి మరి? వీళ్ళని ఏం చేయాలా? అది నేను రామకృష్ణ గారు, అందుకని మీదే ఎగ్జాంపుల్ మీకే చెప్పాను, నాకు ఆ రోజు బాగా గుర్తుంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి వెంకటకృష్ణ గారు. వాస్తవం చెప్పాలంటే నిజంగానే అదేదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా ఉంది మా వ్యవహారం. ఆ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ కదండి. మొత్తం అన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏ బార్లో కూర్చొని స్కెచ్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంపీ పిఏలు, మినిస్టర్ పిఏలు కలిసి డబ్బులు ఇచ్చి, కొడవళ్ళు ఇచ్చి, ఇంటి మీదకి పంపించి, దాడి చేయించి, కారు మొత్తం ధ్వంసం చేసేసి, ఇల్లు ధ్వంసం ఇంత జరిగినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి మళ్ళీ కలవడానికి మా సిఐ గారిని. ఒకటే మాట అండి, సార్ ఇది చాలా కాంప్లికేటెడ్, నా చేతుల్లో లేదన్నాడు. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదో హైకోర్టుకి వెళ్ళాను, కేసు వేసుకున్నాను, అదే జరుగుతోంది అనుకోండి. వాస్తవం చెప్తున్నానండి, పట్టాభి గారు బాధపడకూడదు. పట్టాభి గారు కూడా నాకంటే చాలా బాధితుడు. చాలా విషయాల్లో ఆయన, మేము కూడా చాలా బాధపడ్డాం. జరిగాయి సంఘటనలు, ఫాల్స్ కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, నెలల తరబడి జైల్లో పెట్టారు. వాటిపైన కూటమి ప్రభుత్వం ఏమైనా మాకేమైనా కొంచెమైనా ఉపశమనం కలిగిస్తుందా అన్న ఆశ తప్ప ఇంకేం లేదండి ఈ ప్రభుత్వం పైన మాకు ఆశలు. ఎందుకంటే పోగొట్టుకున్న